చికెన్ మసాలా, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా ఇవేవీ లేకుండా బిర్యానీ మంచి టేస్ట్ వచ్చేలా, మంచి అరోమా ప్రొవైడ్ చేసేలా ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో నా వీడియోస్ని లైక్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ చేయండి. సో దట్ నాకు హెల్ప్ అవుతుంది. ఇలాంటి సింపుల్గా ఎలా చేయాలనేటివి కూడా నేను పెడతానన్నమాట. అండ్ ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ బాస్మతి రైస్ని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతున్నాను నేను ఇక్కడ. మోస్ట్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేలానే చూసుకోండి, అప్పుడే టేస్ట్ మంచిగా ఇంకా పెరుగుతుంది. తర్వాత ప్రాసెస్లోకి వస్తే చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర పేస్ట్ అండ్ తర్వాత కారం, పసుపు అండ్ కల్లుప్పు ఎందుకు వేస్తున్నానంటే మెత్తనుప్పు ఎంత వేసినా సరే కొంచెం టేస్ట్ రాదనమాట, అందుకే మోస్ట్లీ కల్లుప్పే యూస్ చేయండి. అండ్ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి మ్యాండటరీగా యూస్ చేయనికనే ట్రై చేయండి. ఎందుకంటే కొంతమందికి బిర్యానీ ఎగురు కొడుతుంది అనమాట. అట్లాంటప్పుడు జీలకర్ర పొడి ఉంటేనే కొంచెం హెల్ప్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్కైనా సరే. తర్వాత అండ్ కొత్తిమీర, నిమ్మకాయ, కరివేపాకు వేసి బాగా మ్యారినేట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆయిల్ వేసి బాగా కలుపుతున్నాను. తర్వాత పెరుగు, రెండు ప్యాకెట్ల పెరుగు తీసుకున్నాను నేను 3/4 kg చికెన్కి. ఎందుకు అంటే మసాలా ఎక్కువ వస్తుంది 2 ప్యాకెట్ల పెరుగు వేస్తే. సో పెరుగుతోనే కదా మనం వాటర్ యూస్ చేయం కాబట్టి గ్రేవీ రాదు. సో మసాలా రావాలి అంటే కొంచెం పెరుగు ఎక్కువనే వేయాలి. తర్వాత ఇవన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కోసం వాటర్ పెట్టుకొని దాంట్లోనే కల్లుప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. ఇవన్నీ ఉడకనీకి అరౌండ్ 5 minutes పడుతుంది అంతే. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికినాయి అన్నప్పుడు, వాటర్ బాగా ఉడికినాయి అన్నప్పుడు, ఇలా వచ్చినప్పుడు ఇంకా బియ్యం యాడ్ చేసేయండి. మనం ఆల్రెడీ పక్కన నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ని యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఇది 70% ఉడికింది అన్నప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైకి వేసేస్తే సరిపోతుంది. అండ్ ఇది రైస్ అంతా వేసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని, ఆల్రెడీ ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా రైస్ని, అవి కొంచెం తీసుకొని వేసేయండి. ఎందుకంటే కింద మనం ఎటువంటి వాటర్ వేయం చికెన్లో, దట్టు ఇది 100% ఉడకకముందే తీసేస్తాం కదా. సో కింద నుంచి పై వరకు మొత్తం బిర్యానీ ఉడకనికే హెల్ప్ అవుతుంది. అందుకే ఆ వాటర్ వేసేసి తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి, నెయ్యి వేసి అండ్ ఆల్సో మెయిన్ థింగ్ నిమ్మకాయ కూడా పిండేసేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇలా పెట్టుకోండి. కింద ఒక మందం పెన్నం పెట్టుకొని పైన బిర్యానీ పెట్టుకొని పైన ఇంకా ఏదన్నా బరువు ఉండే వస్తువు పెట్టేసేయండి. సో దట్ స్మెల్ బయటికి పోదు, ఆవిరి బయటికి పోదు, లోపలనే మంచిగా కుక్ అవుతుంది. ఒక 20 minutes పెడితే చాలు హై ఫ్లేమ్ మీద. ఇట్లా కింద మందం పెన్నం పెట్టుకొని సరిపోతుంది. అండ్ ఇదంతా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది మీరే చెప్పండి, ఎటువంటి మసాలాలు లేకుండా. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.